నేనేమంటున్నా, మీకు నిజాయితీ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఆపిందని లేదా ఇంకొక పార్టీ ఆపిందని మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల కంటే ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక 1 minute వీడియో ఉంది, మీరు ఎప్పుడైనా చూడండి. వారు అన్న మాట ఏంటంటే, మనం మోసం చేయొద్దు, రాష్ట్రాలకు, శాసనసభకు, శాసన మండలికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు పెంచుకునేటువంటి హక్కు లేదు. ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం. ఇది రాజ్యాంగాన్ని సవరించేటువంటి బాధ్యత, హక్కు పార్లమెంట్కే ఉంటుంది తప్ప, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏదైనా చెప్తే కూడా నమ్మకండి, మోసం చేసినట్టే అని చెప్పి నేను మాట్లాడలేదు. ఇది స్వయంగా రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనకు కనబడుతుంది. ఎందుకంటేలాగా పేపర్ స్టేట్మెంట్ కాదు, ఇది టీవీలలో ఆడియో, మన ముఖం కనబడుతుంది. ఆడియో అని మాట్లాడుతున్నా అంటే నా ముఖం కనబడుతుంది, నా మాటలు కనబడతాయి, నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కానీ వారు ఆ సాహసం చేసిండ్రు. ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తలేరని, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆమోదిస్తలేదని, కోర్టు కొట్టేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. 100%. ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులకు గవర్నర్ గారు మాత్రమే. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు మాత్రమే. మనకు ప్రభుత్వమైన జీవో ఇస్తే రాచముద్ర మీకు గవర్నర్ నుంచే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజపత్రం అని చెప్పి, రాజముద్ర అని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికి కూడా అంతిమంగా జీవో రావాల్సింది రాష్ట్రపతి పేరు మీద వస్తుంది తప్ప వీళ్ళ పేరు మీద వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇంత స్పష్టత ఉన్నప్పటికి కూడా రాజ్యాంగం అప్పుడప్పుడు ఎవరైనా తప్పుదో పట్టించినా, దాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసినా దాన్ని నిలువరించేటువంటి బాధ్యత రాష్ట్రంలో హైకోర్టుకు ఉంటుంది, దేశంలో సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం దేశంలో ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రం నిజాయితీగా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ కల్పించిందంటే అది తమిళనాడు ప్రభుత్వం మాత్రమే. ఆ తమిళనాడులో మీకు తెలుసు అనేక ఉద్యమాలు జరిగినాయి. తమిళనాడులో ఎట్లాంటి ఉద్యమాలు జరిగినాయో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. పెరియార్ నాయకత్వంలో కావచ్చు, ఇతరుల అన్నదురై నాయకత్వంలో కావచ్చు, పెద్ద ఉద్యమాలు జరిగి ఆనాటి ప్రభుత్వం మనం ఇంకా ప్రజల యాస్పిరేషన్స్ని, ప్రజల యొక్క భావాన్ని మనం తొక్కిపెట్టలేము. ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడో ఒకనాడు నిర్ణయం తీసుకోవాల్సిందే. రాజ్యాంగం ఉన్నది, చట్ట సభలు ఉన్నాయి, ప్రజల కోరికలు న్యాయమైనప్పుడు పరిశీలించేది తప్ప రాజ్యాంగం జడపదార్థం కాదని వారు స్వయంగా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిషన్ వేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మొత్తం సర్వే చేసి, ఇంటింటి సర్వే చేసింది. ఆ సర్వే కూడా కేవలం పాపులేషన్ సర్వే కాదు, ఓబీసీల ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక అన్ని కోణాలలో సర్వే చేసి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి వాళ్ళ శాసనసభలో పాస్ చేసి, ఇగో మా రాష్ట్రం సోషల్ కంపోజిషన్కి ఇట్లా ఉంది, మా రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ కల్చరల్ కాంపోజిషన్కి ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళు ఆనాడు మెప్పించి ఒప్పించి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించిన చరిత్ర ఒక్క ఈ దేశంలో కేవలం తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. అప్పుడు కోర్టులు కూడా తప్పట్లే, కోర్టులలో